నమస్తే అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ముఖ్యంగా ప్రతి ఇన్వెస్టరు అనుకుంటారు నాకు ఒక 20% ఆర్ 30% లాంటి ఆర్ సీనియర్ సిటిజన్ ఇన్వెస్టర్స్ ఏమంటారంటే నాకు ఒక 15% వచ్చినా ఐ విల్ బి వెరీ హ్యాపీ అంటారు స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో. సో స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేటప్పటికి 60-80% మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన ఒక ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పైన మీరు 60-80% అంటే టార్గెట్గా మీరు పెట్టుకున్నారనుకోండి, కనీసం మీరు 50% అన్నా ఖచ్చితంగా మీరు సాధించగలుగుతారు ఎవ్రీ 12 మంత్స్కి. ఎవ్రీ 12 మంత్స్ తర్వాత దట్ మీన్స్ ఇన్ ఎ ఇయర్ మీరు ఆ స్టాక్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో రెగ్యులర్గా మీకు ఒక 50% పైన అంటే 55-65 ఆర్ 75% కైండ్ ఆఫ్ రిటర్న్స్ మీకు రావాలి అంటే అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉండాలి మీరు చేసుకునే హోంవర్క్లో. సో ఇందులోనే భాగంగా మా వైపు నుంచి ఒక ఇనిషియేటివ్ కూడా స్టార్ట్ చేస్తున్నాము. ముఖ్యంగా సో టెక్నికల్స్ని ఫాలో చేసినప్పుడల్లా చాలామంది చెప్తారండి, మూవింగ్ యావరేజెస్ చూడండి, ఆర్ఎస్ఐ చూడండి, ఎంఏసిడి చూడండి, దెర్ ఆర్ మెనీ థింగ్స్ లైక్ దానికి అసలు అంత అనేది లేదు. జాపనీస్ క్యాండిల్ స్టిక్స్ ఉన్నాయి, లైన్ చార్ట్స్ ఉన్నాయి, ఓహెచ్ఎల్సి చార్ట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ ఫాలో చేస్తే ఎంతమందికి 100% లేదా 50% రిటర్న్స్ అనేది వస్తుంది ప్రతి సంవత్సరము ఒక ₹1,00,000 పైన ఇన్వెస్ట్మెంట్ చేశాక. నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నానంటే, ఒక ₹1,00,000 మీరు ఇన్వెస్ట్మెంట్ చేశాక ఒక 10 years తర్వాత అందరూ అంటారు నాకు కనీసం ఒక 50 లక్షలో ఒక ₹1,00,00,000 నాకు రిటర్న్ వస్తే చాలా బాగుండేదని. సో అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి వచ్చేస్తాయి, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి ప్రాబ్లం ఉండదు, మీ ఫ్యామిలీకి మీరున్నా లేకున్నా మీ ఫ్యామిలీకి మాత్రం డబ్బులు వస్తాయి. అసలు మనం ఉన్నప్పుడే ఈ డబ్బుని మనం సంపాదించడం ఎలా? అది 100% అందరికీ మైండ్లో ఉన్న ప్రశ్న. దట్ ఈస్ వాట్ ద డైలమా ఎవ్రీ ఇన్వెస్టర్ ఈస్ గోయింగ్ త్రూ. మార్కెట్లో ఇప్పుడు మనము మదర్ ఆఫ్ ఆల్ బుల్ రన్స్లో ఉన్నాము, అయినా కానీ ఎంతమంది డబ్బులు సంపాదిస్తున్నారు? అదే పెద్ద క్వశ్చన్ మార్క్. మీ అందరికీ ఒకటే సొల్యూషన్ చెప్తున్నాను ఈ వీడియోలో, వాచ్ చేయండి ఇన్ డీటెయిల్గా. మీ భవిష్యత్తు కోసం చెప్తున్నాను, మీ ప్రాఫిట్ కోసం చెప్తున్నాను. సో 50% యావరేజ్గా మినిమం, నేను ఇందాక చెప్పింది మీకు 60 or 80% పర్ యానం అని చెప్పాను, కానీ 50% అన్న మనం సంపాదిస్తే ఎవ్రీ ఇయర్ యూ విల్ బీ ఏబుల్ టు మేక్ అట్ ది ఎండ్ ఆఫ్ ద 10th year 10వ సంవత్సరం తర్వాత 1,23,00,000 మీ ట్రేడింగ్ అకౌంట్లో, మీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్లో ఉంటాయి. అది మీరు ఒకవేళ దెర్ ఆర్ సర్టన్ సింపుల్ స్టెప్స్ ఉన్నాయండి, చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. సో చాలామంది అడుగుతారు గన్ షాట్ కాల్స్ ఇవ్వండి, గన్ షాట్ రికమెండేషన్స్ ఇవ్వండి, బాగా గన్ షాట్గా ఉంటుందా? సో దాన్నే కైండ్ ఆఫ్ టర్మినాలజీగా తీసేసుకొని మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా ఒక సింపుల్ సొల్యూషన్ టెక్నికల్స్లో ప్రొవైడ్ చేయబోతున్నాను. ఈ విషయము మాటికి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, కానీ దీనికి కావాల్సిన ఆన్సర్ ఈ వీడియోలో ఐసిఐసిఐ బ్యాంక్. సో ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్లో చాలా పేరున్న బ్యాంక్, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి, స్ట్రాంగ్ టెక్నికల్స్ కూడా ఇప్పుడు వచ్చేసాయి. అఫ్కోర్స్ ఇంతకంటే ముందు లేకుండే అని కాదు, బట్ దానివల్ల ఏమైందంటే బాగా నాయిస్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల స్టాక్ మళ్ళీ సైడ్ వేస్లోకి వెళ్ళిపోవడం లాంటిది, ఆర్ కరెక్షన్లకు గురి అవ్వడము, ఇవన్నీ జరిగాయి. కానీ ఇప్పుడు ఈ స్టాక్లో ఒక మేజర్ బుల్ రన్ అంటూ ఒక రీరేటింగ్ ఆఫ్ ద స్టాక్ ఆన్ టువర్డ్స్ ది అప్ సైడ్లోకి రావడం జరిగింది. సో అదే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ ద చార్ట్స్. ఫస్ట్ చార్ట్స్లో మీరు చూద్దాము. డైలీ చార్ట్స్లో ఈ స్టాక్ మనకి ఆటమ్ బాంబ్ అనే సింబల్ ఏదైతే ఎక్స్ట్రాఆర్డినరీ ప్రైస్ వాల్యూమ్ బ్రేక్అవుట్ది మనం ఇవ్వబోతుందో అది డైలీ చార్ట్స్లో అది అసలు కనపడుతుందా లేదా, ఆర్ లేదంటే దీంతోపాటు మనకు కావాల్సింది అతి తక్కువ వాల్యూమ్స్ ఏ రోజైతే జరిగిందో అలాంటి బార్ కూడా మనకు కనపడుతుందా లేదా, లెట్స్ ఫైండ్ అవుట్ అండ్ దెన్ వీ విల్ కమ్ టు నో అబౌట్ ది ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్. సీరియస్గా మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేయడానికి ఒకటే సింపుల్ టూల్ ఆర్ ఒకటే సింపుల్ ఫార్ములా మనం వాడుతున్నాం ఇక్కడ. సో మీకు ఒకవేళ ఇటువంటి స్టాక్స్ ఏవైనా తెలుసుకోవాలి అంటే తప్పకుండా mail@sumantv.comకి మీరు పంపించుకోవచ్చు, అండ్ money@sumantv.comకి మీరు మీ మెయిల్స్ పంపించవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక మంచి షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ కాల్స్ లాంటి పోర్ట్ఫోలియో మీకు క్రియేట్ చేసుకోవాలి అంటే ఆన్ అ పెయిడ్ సబ్స్క్రిప్షన్ బేసిస్లో money.sumantv.com మన వెబ్సైట్ స్టార్ట్ అయ్యింది. సో ఇందులో మీకు ఒక లాగిన్ డీటెయిల్స్ ఉంటాయి, మీకు
కావాల్సిన స్టాక్స్ గురించి మీరు అడగాలి అనుకుంటే దానికి ఒక డిఫరెంట్ ప్రైస్ రేంజ్ ఉంటుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 500 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మంత్లీ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి, యాన్యువల్ సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. సో దీన్ని మీరు డీటెయిల్గా మీరు చూడవచ్చు. సో ఇన్ కేస్ మీకు ఒకవేళ వెబ్సైట్ చూశాక ఒకవేళ మోర్ క్లారిటీ ఆర్ డీటెయిల్స్ కావాలంటే తప్పకుండా money@sumantv.comకి మీరు మెయిల్స్ కూడా పంపించుకోవచ్చు. సో తప్పకుండా మీకు ఇంకా ఫర్దర్గా హెల్ప్ చేస్తాం. సో ఫస్ట్ మనము స్టార్ట్ చేస్తున్నాము ఐసిఐసిఐ బ్యాంక్ గురించి. సో ఐసిఐసిఐ బ్యాంక్లో సో ఇప్పుడు మీరు చూస్తున్నారు డైలీ చార్ట్స్ ఉన్న పీరియడ్లో ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ చార్ట్. సో ఇది ఒక ప్లెయిన్ చార్ట్ అండి. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఎటువంటి ఇండికేటర్స్ లైక్ ఎక్స్ట్రాడినరీ వాల్యూమ్ బార్, ఇండికేటర్ ఆఫ్ ఆటమ్ బాంబ్ కనపడతలేదు కాబట్టి సో ఇప్పుడు అప్లై చేసిన తర్వాత జూమ్ అవుట్ చేశాక మీకు ఇక్కడ సో ఈ ఎక్స్ట్రాడినరీ వాల్యూమ్ బార్ మీరు చూస్తున్నారు 17th November 2020కి రావడం జరిగింది డైలీ చార్ట్స్లో. అది 3,61,27,376 షేర్స్ ట్రేడ్ అయ్యాయి ఆ రోజు. దానికంటే ఒక రోజు ముందు మనం చూసుకుంటే 36,36,073 షేర్స్ మాత్రమే ట్రేడ్ అయ్యాయి. అండ్ ఆ రోజు చూసుకుంటే మనకి యాక్చువల్గా ఎల్లో డాట్ కూడా రావడం జరిగింది, అంటే అతి తక్కువగా వాల్యూమ్ జరిగిన బార్ అది. సో అది కాస్త మనం చూసుకుంటే 36,36,000 జరిగింది కాబట్టి సో ఇక్కడ మనకు ముఖ్యంగా 3,48,15,000 వాల్యూమ్ జరిగింది దానికంటే ఒక రోజు ముందు. సో దాన్ని కంపేర్ చేసుకుంటే అతి తక్కువగా వాల్యూమ్ జరిగింది 36,36,000. సో ఇది మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ. ఇది 14th November 2020లో జరిగింది ఐసిఐసిఐ బ్యాంక్లో. అదే ఒకవేళ మనం ఈ స్టాక్ని కాస్త జూమ్ అవుట్ చేసుకున్నాం అనుకోండి, జూమ్ అవుట్ చేసుకుంటే మీరు ఆ ఎల్లో డాట్ బార్ అండ్ దాని తర్వాత ఎక్స్ట్రాడినరీ వాల్యూమ్ బార్ తర్వాత ఆ హైస్ పైన మనం ఒక బార్ లైన్ తీసుకుంటే మళ్ళీ స్టాక్ ఆ రేట్స్ దగ్గరికి ఎప్పుడు రాలేదు. 2020 18th November జరిగిన ఆ వాల్యూమ్ 18th November తర్వాత ఆ హైస్ 499 రూపీస్ క్రియేట్ చేసిన హై మళ్ళీ మీకు ఫ్యూచర్లో చూసుకుంటే ఎప్పుడు కూడా ఆ ప్రైస్ దరిదాపుల్లో కూడా అసలు స్టాక్ రాలేదు. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనం చూసుకుంటే 720 రూపీస్ యాజ్ ఆన్ 9th September మనం చూసుకుంటే సో ఈ స్టాక్ అక్కడ ట్రేడ్ అయింది. ఇదే నేను సీక్రెట్ గురించి నేను మాట్లాడుతున్నానండి. టెక్నికల్స్లో అన్నీ ఫాలో అయ్యే అవసరం లేదు. ఈ ఒక్క వాల్యూమ్ ఇండికేటర్స్ని మీరు ఫాలో అవ్వండి అండ్ యుల్ బీ ఏబుల్ టు మేక్ మనీ. సో ఇందాక మనం చూసాము ఇది డైలీ చార్ట్లో 2020 నవంబర్ నెలలో వచ్చిన ఎక్స్ట్రా ఆర్డినరీ వాల్యూమ్ ఎక్కువగా వాల్యూమ్ జరిగిన బార్ అండ్ అతి తక్కువగా వాల్యూమ్ జరిగిన బార్ కూడా మనం చూసాము. ఇప్పుడు మనము వీక్లీ చార్ట్స్లో చూద్దాము. ఈ స్టాక్ ఎక్కడన్నా మనకు ఎప్పుడన్నా అతి తక్కువ వాల్యూమ్ బార్ కనిపించిందా? సో మీరు చూడగలుగుతున్నారు 2012 నుంచి చూసుకుంటే ఇప్పటిదాకా 2021 ఈ స్టాక్లో ఓన్లీ ఎక్స్ట్రా ఆర్డినరీ ఎక్కువగా జరిగిన వాల్యూమ్ బార్సే వచ్చాయి, కానీ అతి తక్కువగా వాల్యూమ్స్ జరిగిన బార్స్ మాత్రం మీకు ఎల్లో డాట్స్ ఎక్కడ కనపడట్లేదు. అదే మనము మంత్లీ చార్ట్స్లో చూద్దాము, జస్ట్ ఇన్ కేస్ పాసిబుల్ అయ్యిందా లేదా. సో ఎస్, మంత్లీ చార్ట్స్లో మనం చూస్తున్నాము ఈ స్టాక్లో మంత్లీ చార్ట్స్లో చూసుకుంటే ఒక ఎక్స్ట్రా ఆర్డినరీగా లో వాల్యూమ్ జరిగిందండి. అది ఏ నెలలో జరిగిందో మనం చూద్దాం. అది 28th November 1997 అండ్ ఆ రోజు క్లోజింగ్ చూసుకుంటే 43 రూపీస్ దీని ప్రైస్ అండి. ఐసిఐసిఐ బ్యాంక్ ప్రైస్ 43 రూపాయలు మాత్రమే. సో 43 రూపీస్ నుంచి ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు 700+ వెళ్ళిపోయింది అది ఐసిఐసిఐ బ్యాంక్. సో ఈ ఇండికేటర్ ఎక్స్ట్రా ఆర్డినరీ లో వాల్యూమ్ బార్ని మీరు ప్రిఫర్ చేసి 1997లోనే మీరు ఐసిఐసిఐ బ్యాంక్ కొని ఉంటే మళ్ళీ ఇంకో ఎక్స్ట్రా ఆర్డినరీ లో వాల్యూమ్ బార్ వచ్చిందంటే ఆ టైంలో మీరు ఎగ్జిట్ అయ్యే స్కోప్ కూడా ఉండేది. అంటే దాదాపు మోర్ దెన్ 24 years మీరు ఈ స్టాక్ని హోల్డ్ చేసేవాళ్ళు. 40 రూపాయల నుంచి 700 రూపాయలు ఎక్స్ట్రా ఆర్డినరీ ఇన్కమ్ అండి. అసలు మీరు ఆలోచించలేరు అంత డబ్బు మీకు వచ్చిండేది. కానీ అది మంత్లీ చార్ట్స్లో ఒకసారి వచ్చింది, వీక్లీ చార్ట్స్లో అసలుకే రాలేదు. డైలీ చార్ట్స్లో వచ్చినా కానీ స్టిల్ వీ కెన్ ప్రిఫర్. సో దాని ప్రకారంగా నేను మీకు బై ఎంట్రీస్ అండ్ టార్గెట్స్ ఇవ్వబోతున్నాను. సో ఐసిఐసిఐ బ్యాంక్ స్టాప్ లాస్ 603, బై ఎంట్రీ మీకు 690 నుంచి 630 మధ్యలో ఉంది. సో ఈ ప్రైస్ మధ్యలో మీరు మీ అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదా మీరు మార్కెట్ ప్రైస్లోనే కొనుక్కుంటారా,
మీరు ఏదైతే క్వాంటిటీ మీరు కొనాలనుకుంటున్నారో ఐసిఐసిఐ బ్యాంక్లో ఆ క్వాంటిటీలో 10 లేదా 25% మాత్రమే మీరు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోండి. ఇక టార్గెట్ సంగతి చూస్తే టార్గెట్స్ 745, 756, 839, 922. ఇది మనకు నెక్స్ట్ 1 year వరకు వచ్చే టార్గెట్స్లో. అంటే 1 year అంటే ఖచ్చితంగా 1 year వరకు ఆగాల్సిన అవసరం లేదండి. దయచేసి ఇంతకుముందు చెప్పిన స్టాక్స్లో కూడా నేను 1 year చెప్పుంటాను, ఇంతకుముందు వీడియోస్ కూడా నేను చెప్పుంటాను, కానీ అవసరం లేదు. ఇక్కడ టైం ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ కాదు, టార్గెట్స్ ఇంపార్టెంట్. మీరు ప్రైస్ ఎంట్రీ తీసుకున్న తర్వాత మీకు టార్గెట్ ఒకవేళ 6 నెలల్లో వచ్చేసింది అనుకోండి, మీరు సంవత్సరం ఎందుకు ఆగుతారు? అది మీ ఇష్టం. ఒకవేళ మీరు 75% స్టాక్స్ అమ్మేసేసి 25% స్టాక్స్ మాత్రమే ఉంచుకోండి నెక్స్ట్ ఇంకొక 6 months కోసము. బట్ టార్గెట్స్ ముఖ్యమండి ఇక్కడ మనకు, టైం ఇంపార్టెంట్ కాదు. నేను ఏంటంటే మ్యాక్సిమంగా ఇన్ జనరల్గా చెప్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ లో బిటా స్టాక్స్, ఇండెక్స్ స్టాక్స్ కాబట్టి, బ్లూ చిప్ కంపెనీస్ కాబట్టి స్లోగా మూవ్ అవుతాయి. సో దాదాపు 8-10 నెలలు అయితే యావరేజ్గా తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయండి. 6 months లోపు వస్తే ఇట్స్ అ బోనస్, ఎగ్జిట్ అయిపోండి. సో నెక్స్ట్ స్టాక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.